బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. తాడూరు మండలం మోడిపూర్ గ్రామ సమీపంలో మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. దీంతో భారీగా నీరు వృధాగా అవుతోంది. ఇక నీటి లీకేజీ దృశ్యం మనోహరంగా ఉండటంతో దానిని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. నీటి లీకేజీ దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున నీరు లీకేజీ అవుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇక మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ పైన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నాగేంద్రచారిని అడిగి తెలుసుకుందాం. నాగేంద్రచారి, దుర్గాప్రసాద్, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ పథకం ఇది. అది ఇక్కడ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అంటే కొల్లాపూర్ ప్రాంతం నుంచి కృష్ణానది జలాలను తరలించేందుకు ముఖ్యంగా ఉద్దేశించినటువంటి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ పూర్తిగా నాశనంగా కొనసాగుతున్నారు. ఎందుకంటే ఒక సంఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులు పగులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరో 2 నెలల్లో వాటర్ పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు చేస్తామని ప్రగల్భాలు చెప్తున్నటువంటి ప్రభుత్వం పనిలో మాత్రం నాణ్యత లోపిస్తుందని చెప్పి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రస్తుతం తాడూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామ శివార్లు ఎగిసిపడుతుంది. అంటే పైపుల లీకేజ్ పగిలిపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో పూర్తిగా నీరు వృధా అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు మహబూబ్ నగర్ కు మెయిన్ గా రావాల్సిన పైప్ లైన్ ఇది. అయితే మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు నీటి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మొదటి దశలోనే పూర్తిగా ఇలా నాసిరకం పనులు చేశారని చెప్పి స్థానికులు ఆరోపించడం జరుగుతుంది. అయితే ఒక రకంగా బట్టి నాసిరకం పనుల వల్ల ఇలాంటి పూర్తిగా అంటే ఏదైతే చెప్తున్నామో మనం ఇప్పటికి కూడా అలంపూర్, కొల్లాపూర్ ప్రాంతాల్లో కూడా పైప్ లైన్ పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ స్థాయిలో ఒకేసారి మెయిన్ పైప్ లైన్ కూడా పగిలిపోయి ఈ స్థాయిలో కూడా నీరు వృధా అవుతున్నప్పుడు అధికారులు ఇప్పటికి కూడా పట్టించుకోలేదు. వాటర్ను పూర్తి స్థాయిలో నిలుపుదల చేసే పరిస్థితి మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది. ఇలాగే నీరు వృధా పరిస్థితి మనకు కనిపిస్తుంది. నరేంద్ర, అయితే వాటర్ పైప్ లైన్ లీక్ అయితే కనుక 10 నిమిషాలు పడుతుంది, పావుగంట పడుతుంది. కానీ అధికారులకు సమాచారం తెలుస్తుంది, అక్కడ వాటర్ ఆఫ్ చేయొచ్చు. కానీ ఇందాక నుంచి అంతసేపటి నుంచి కూడా అంత వాటర్ వేస్టేజ్ అవుతూ ఉంటే కూడా అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? ఇంకా వాళ్ళకి అసలు మెసేజ్ రీచ్ అవ్వలేదంటారా? మనకి చూసినట్టే ఈరోజు సండే, ఆదివారం కాబట్టి దాదాపుగా సెలవు దినంగా ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు సకాలంలో రీచ్ కాలేదని చెప్పక తప్పదు. అయితే భారీ స్థాయిలో నీటి వృధా అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వచ్ఛంగా మనం చూస్తున్నాము, ప్రత్యక్షంగా విధుల్లో కనిపిస్తున్నాయి. అంటే దాదాపు గంటన్నర క్రితం ఇది లీకేజ్ అయింది. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. భారీగా ఏర్లై పారుతున్న పరిస్థితి మన నీళ్లు కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికి కూడా చేరుకోలేదు. ఒకవేళ చేరుకున్న మరో 2 గంటలు మాత్రం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు మరమ్మతులు ప్రారంభించినా దాదాపు 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ లెక్క చూసినట్టే పూర్తిగా నీరు వృధా అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు సండే కావడంతో అధికారులకు ఇప్పటి వరకు స్పందించలేని నేతగా తెలుస్తూ ఉంది. దుర్గా, నరేంద్ర, కానీ నీరు అంటే తాగునీటి సౌకర్యం లేని గ్రామాలకు ఉద్దేశించినటువంటి పథకం ఇది. ఇలా ఇంత నీరు వృధాకపోతూ ఉంటే కనుక చాలా గ్రామాలు కూడా ఇంతవరకు సరైన మంచినీటి అవకాశం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తుంటే కంటే వేస్టేజ్కి వెళ్ళిపోతుంది. మీరు చెప్తున్నట్టు 1:30 నుంచి వెళ్ళిపోతుంది, వాళ్ళు వచ్చేసరికి ఇంకా 2 గంటలు పట్టవచ్చు. విపరీతమైన వాటర్ వెళ్ళిపోతుంది. మీరు చెప్తున్నారు అక్కడ పనుల్లో కూడా నాణ్యత లోపం ఉందంటున్నారు. అంటే పనుల్లో నాణ్యత లోపం అంటే అక్కడ పైప్స్లోనా, లేకపోతే వాళ్ళు వేసే దగ్గర ఎలాంటి నాణ్యత లోపం కనిపించింది అక్కడ? పైపులు ఫిట్టింగ్ చేసే విధంగా నాణ్యత లోపిస్తుంది చెప్పవచ్చు. అంటే లాస్ట్ రకం పనులు అంటే మధ్యలో చేంజ్ చేసే ప్రకారం నాణ్యమైనటువంటి పనులు జరగకపోవడం వల్లనే ఈ లీకేజీ కొనసాగుతున్నాయి. చాలా వరకు మనం అలంపూర్ లో చూసుకున్నట్టు ఇంతవరకు అలంపూర్ లో మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఐజా వద్ద కూడా ఇప్పటికి కూడా లీకేజీలు కొనసాగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద మొత్తం ఇప్పుడు చూసాము తాడూరు మండలం మేడిపూర్ వద్ద జరుగుతుంది. ఈ లీకేజ్ అంతా మాత్రం ఇక్కడ కూడా జరగలేదు. అది ఇక్కడ మెయిన్ ప్రధానంగా కొల్లాపూర్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏంటో అక్కడి నుంచి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు వచ్చే ప్రాంతంలో ఇలా భారీ స్థాయిలో నీరు వృధా కావడం పట్ల అందులో పనులు నాణ్యత లోపించడం అని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి ఇలా నాసిరకం పనులు కాకుండా
పూర్తి స్థాయిలో ప్రజలకు పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.